హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే పూజా మందిరం క్లీనింగ్ వ్లాగ్ అనమాట. సో చాలామంది ఏంటి అంటే పూజ గది గురించి, క్లీనింగ్ గురించి, లేకపోతే పూజ ఎలా చేసుకుంటారు, మీరు నిత్య పూజ మీరు ఎలా చేస్తారు, డైలీ చేస్తారా, లేకపోతే ఈవినింగే చేస్తారా, మార్నింగ్ చేయరా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతూ ఉంటారు. పూజ గురించి నేను ఎప్పుడు షేర్ చేయను, ఎందుకంటే నాకే పెద్దగా తెలీదు. నాకు తెలిసిందే కొంచెం కొంచెం. అందుకే నేను ఎప్పుడు పూజ విషయంలో మాత్రం ఎవరికి సలహాలు ఇవ్వను. వంట గురించి అంటే ఏదో అటు ఇటుగా నాకు కొంచెం తెలుసు. సో అదే మీతో షేర్ చేస్తా. పూజ గురించి పెద్దగా తెలియదు కాబట్టి పెద్దగా ఎప్పుడు షేర్ చేయను. ఇవాళ కూడా ఏంటి అంటే నేను చేసేదే మీతో షేర్ చేస్తున్నాను తప్ప సలహాలాగా అయితే కాదు. సో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి, కానీ ఇలాగే చేయాలి అని అయితే మాత్రం కాదు. ముందుగానే డిస్క్లైమ్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే పూజల విషయంలో నాకు కొంచెం భయం అండి. అందుకే ఎప్పుడు నేను పూజల గురించి పెద్దగా ఎప్పుడు షేర్ చేయను. సో ఇంక ఇప్పుడు కూడా ఏంటి అంటే రెగ్యులర్గా పూజా మందిరం గురించి, అంటే క్లీనింగ్ గురించి కావచ్చు, లేకపోతే నిత్య పూజ గురించి కావచ్చు అడుగుతూనే ఉంటారు. సరే ఎలాగో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంక ఇది వచ్చేసి వెనస్డే వ్లాగ్ అనమాట. సో మంగళవారం అంతా కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఇంక బుధవారం మళ్ళీ బ్యాక్ టు రొటీన్. సో ఇంక ఇప్పుడు పూజా మందిరం నేను ఎలా క్లీన్ చేస్తున్నానంటే, ఫస్ట్ దేవుడి ఫొటోస్ అన్నిటికీ కుంకుమ బొట్లు ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా మన దగ్గర ఇప్పుడు రీయూజబుల్ టిష్యూస్ తీసుకున్నాను కదా నేను, ఆ బండిల్స్. సో నిజంగా అవి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయండి. అవేంటి అంటే మనం ప్రతిసారి పూజ గది క్లీన్ చేసేటప్పుడు కొత్త క్లాత్ కోసం చూస్తాను నేను. బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, కాటన్ బ్లౌజ్ పీసులు, సో వాటిని కట్ చేసి వాడేదాన్ని. ఇవి వచ్చిన తర్వాత ఏంటి అంటే అసలు చాలా నీట్గా, అంటే క్లాతుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదనమాట. అమ్మ క్లాత్ లేదే, ఇప్పుడు ఏది వాడాలి అన్న ఒక భయం లేకుండా ఎంచక్క ఆ టిష్యూ బండిల్ ఒకటి పెట్టేసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని వాడుకోవచ్చు, మళ్ళీ ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. సో అవే అనమాట. వాటితో ఫస్ట్ నేను ఏం చేశానంటే దేవుడికున్న కుంకుమ బొట్లు అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తుడిచేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఆ బొట్లు అవన్నీని వాటిని మొక్కల్లో వేసేస్తాను అనమాట. తర్వాత ప్రతిరోజు చేసే పూజ పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ కూడా నేను ఒక కవర్లో పెట్టేసుకుంటాను. సో మా వారు బయటికి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చేస్తే మాకు కొంచెం అటు రోడ్డు దగ్గరలో కొంచెం వాటర్ అవి ఉంటాయి, అందులో వేసేయమని చెప్తాను అనమాట. సో ఎప్పుడు అలాగే చేస్తాను, చెత్తలో వేయను పువ్వులు అవి మాత్రం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు పూజ మందిరం క్లీన్ చేస్తున్నాను కదా, సో అది ఆ వాటర్లో ఏం కలిపాను అంటే, ఇది వరకు జవ్వాది పౌడరు, కర్పూరము, కొంచెం పసుపు కలిపేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే జవ్వాది పౌడర్ అయిపోయింది, తెచ్చుకోవాలి. సో ఇది వరకు మాకు ఇంటి దగ్గరికి వచ్చేవన్నమాట, సైకిల్లో వచ్చి అమ్మేవాళ్ళు జవ్వాది పౌడరు, అత్తరు ఇలాంటివన్నీ. సో ఇక్కడ అవన్నీ ఎక్కడ అమ్ముతారో నాకు తెలియక తెచ్చుకోలేదు, కానీ జవ్వాది పౌడర్ ఉంటే మాత్రం ఇంట్లో అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత బాగుంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం జవ్వాది పౌడర్ వేయలేదు, కానీ కర్పూరం, పసుపు రెండింటిని వాటర్లో వేసేసి ఇదిగోండి ఇలా మంచిగా తుడిచేస్తూ ఉన్నానండి. చూసారా, అంటే మనం హారతి ఇచ్చినప్పుడు కొంచెం మసి అది అవుతూ ఉంటుంది కదా, ఇది వాల్ పేపర్ అవ్వడం వల్ల నేను ఇంకా అందులో సోప్ కూడా ఏం వేయలేదు, అంటే డిటర్జెంట్ కానీ లేకపోతే లిక్విడ్, విమ్ లిక్విడ్ ఇట్లా ఏం వేయలేదు, జస్ట్ కర్పూరం, పసుపు అంతే. సో దాంట్లో ఇలా క్లాత్ ముంచేసి మంచిగా తుడిచేసాను, అక్కడ ఉన్న మసి అంతా కూడా మంచిగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు సోప్ పెట్టామనుకోండి, ఆ సోప్కి నొరగ ఎక్కువ వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ పడుతుంది అనమాట, మొత్తం అంతా తడిచిపోతుంది పూజ గదంతా. అందుకే నేను సోప్ అయితే పెట్టను, ఇట్లాగ కర్పూరమును కొంచెం పసుపు వేసేసి క్లీన్ చేసేస్తాను. ఇంకోటి ఏంటి అంటే అవి వాల్ పేపర్ అవ్వడం వల్ల అసలు నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి మళ్ళీ ఎంత మంచిగా మెరుస్తూ ఉందో. అయితే నేను ఒక సలహా ఏమి ఇస్తానంటే, టైల్స్ ఉన్న వాళ్ళు మంచిగా నార్మల్గా సోప్ పెట్టైనా కడగొచ్చు, తుడుచుకోవచ్చు. సో గోడలాగా ఉంటుంది కదా, ఇప్పుడు నాకు లోపలంతా ఇప్పుడు చూడండి గోడే కదా, సో ఆ గోడ ఉంటే ఏంటంటే మసి పట్టేసి క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఖచ్చితంగా వాల్ పేపర్ అయితే వేసుకోండి. ఈ వాల్ పేపరే వేయండి అని నేను చెప్పను, మీకు నచ్చిన వాల్ పేపర్ ఏది వేసుకున్నా సరే. వాల్ పేపర్కి ఏంటి అంటే మసి కానీ లేకపోతే మరకలు కానీ ఆయిల్ జిడ్డు కానీ ఏదైనా ఉన్నా క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో అట్లా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పూజ ఫొటోసు, దేవుడు ఫొటోస్ ఏంటి అంటే ఫస్ట్ కుంకుమ బొట్లు అవన్నీ కూడా తుడిచేసాను కదా, ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా ఒక చిన్న బౌల్లో వాటర్లో మళ్ళీ ఉట్టి కర్పూరం ఒకటే వేసా, ఇంకేం వేయలేదు. కర్పూరం వేసేసి ఆ వాటర్ని ఆ ఫొటోస్ మీద కొంచెం అలా జల్లి
మళ్ళీ క్లాత్ తోటి తుడిచేసాను అనమాట. సో ఇంకప్పుడు దేవుడి ఫొటోస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, నేను ఫ్రంట్ కెమెరా తోటి షూట్ చేస్తున్నాను. సో దానివల్ల ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా అలా ఉంది. నేను అన్నీ అంటే రైట్ హ్యాండ్తోనే చేశాను. ఇటు సైడ్ ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా మిర్రర్ ఎఫెక్ట్లో ఇట్లా మనకు ఆపోజిట్లో కనిపిస్తాయి కదా. సో ఇప్పుడు మీరు చూసి భారతి అన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నారు ఏంటి అని అనుకోకండి. నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నా, కాకపోతే ఆ కెమెరాలో అట్లా పడిందనమాట. ఆ తర్వాత ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత బొట్లు అప్పుడే పెట్టను, ఎందుకంటే తడితో తుడిచాను కదా. సో కొంచెం డ్రై అవ్వాలి, కొంచెం ఆరితే బొట్లు పెట్టినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ కూడా కింద పెట్టకుండా పీటల్లాగా ఉన్నాయి కదా, సో పీటల మీద పెడితే ఏంటంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. సో ఇంకా పీటలు పెట్టేసి పీటల మీద ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా విగ్రహాలు ఉంటాయి కదా, చిన్న చిన్న విగ్రహాలు నా దగ్గర. సో వీటన్నిటిని ఇదివరకు ఎలా క్లీన్ చేసేదాన్ని అంటే విమ్ లిక్విడ్ అన్నీ వేసేసి పీచు పెట్టి బరాబరా తోమేసేదాన్ని. అయితే అలా చేయకూడదు అని చెప్పారు, ఎందుకంటే మనం పూజ చేస్తాము. సో విగ్రహాలని కూడా మనం దేవుడిలాగా భావించే కదా మనం పూజ చేస్తాము. సో అప్పుడు అలా పీచు పెట్టి మొహం అన్నీ కూడా అలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా అరిగిపోతాయి. సో అలా చేయకూడదు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే నిమ్మప్పు ఉంటుంది కదండి, నిమ్మప్పు అదే మనం బయట షాప్స్లో ఆ నిమ్మప్పు అని అడిగితే దొరుకుతుంది. సో అది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకొని ఎప్పుడైతే విగ్రహాలు క్లీన్ చేసుకుంటామో అప్పుడు విగ్రహాలే కాదు ఇత్తడి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దాంతో. మన దగ్గర ఎప్పుడు నిమ్మకాయలు ఉండవు కదా, సో నిమ్మకాయలు లేవు అన్నప్పుడు నిమ్మప్పుని వాడచ్చు అనమాట. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూను 2 స్పూన్లు నిమ్మప్పు వేసేసి విగ్రహాలని కొంచెంసేపు అందులో పెట్టేస్తే మనకి తెల్లగా వచ్చేస్తాయి. నిజానికి పీచు పెట్టి కానీ బ్రష్ పెట్టి కానీ కొడితే ఇంకా చాలా తెల్లగా వచ్చేస్తాయండి. సోప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అసలు విగ్రహాలని అట్లా తీయకూడదు, పూజ చేసిన తర్వాత విగ్రహాలని అసలు అట్లా చేయకూడదు అని చెప్పారు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా ఇట్లా చేతితోటి కడిగేస్తున్నాను అనమాట. ఫస్ట్ నిమ్మప్పు వాటర్లో నానబెట్టి మీరు ఎక్కువసేపు నానబెట్టిన ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచేసినా సరే మీకు తెల్లగా వచ్చేస్తాయి. సో నేను ఇంక చేతితోటే నేను జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచాను అంతే, నాకు ఎక్కువ టైం లేదని చెప్పి 15 మినిట్స్ అలా ఉంచాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా బొటన్ వేలుతోటి మనం పిల్లలకి స్నానం ఎలా చేయిస్తామో అలాగా మంచిగా ఇట్లాగా తుడిచేసి తీసేసుకోవాలన్నమాట విగ్రహాలు. సో మీ ఇష్టము, మీకు పీచు పెట్టి లేకపోతే బ్రష్ పెట్టి మంచిగా స్క్రబ్ చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటే అలాగే చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అంత ఎక్కువ మెరుపు రాదు. మీరు బ్రష్ కనుక అంటే నిమ్మప్పులో వేసేసి బ్రష్ కొట్టారనుకోండి చాలా తెల్లగా వస్తాయి, కానీ అలా చేయకూడదు అన్నారు కాబట్టి నేను ఇంకా బ్రష్ కొట్టలేదు, జస్ట్ వాటర్ వేసేసి చేతితోటి ఇలాగా తుడిచేసాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మంచి నీళ్ళల్లో మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా పూజ గదిలో పెట్టేసుకున్నాను అంతే అన్నమాట. ఆ తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా కొంచెం డ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అన్నిటికీ ఇదిగోండి ఇలా బొట్లు పెట్టేసుకుంటా ఉన్నాను. విగ్రహాలకి, చిన్న చిన్న విగ్రహాలకి, అలాగే ఫొటోస్కి అన్నిటికీ కలిపి ఇంకా ఇదిగోండి ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. బాగుంది కదా. సో ఇలా పూజ గది మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం అంతా ఇంత కాదు. హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా పూజ అయితే ఈవినింగ్ చేస్తానండి, ఇంక ఇప్పుడు చేయకూడదు కదా మధ్యాహ్నం పూట. సో ఇప్పుడు టైం 3 అయ్యింది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, ఇంక లోపల మళ్ళీ మా వాళ్ళు వచ్చేస్తారు. సో వాళ్ళకి ఏం స్నాక్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. స్నాక్స్ గురించి అయితే మాత్రం నిజంగానే ఆలోచిస్తూ ఉన్నానండి. ఏంటంటే బ్రేక్ కూడా పెట్టాలి, ప్లస్ ఈవినింగ్ కూడా తినాలి ఇలా ఉండేలాగా. అంటే ఈ చెక్కలు ఉంటాయి కదా, పప్పు చెక్కలు, తర్వాత జంతికలు, తర్వాత ఇంకా లడ్డు కూడా చేయాలి. ఏదైనా ఇవి రవ్వ లడ్డు కానీ లేకపోతే సున్నుండలు కానీ ఇలాంటివి చేస్తే బ్రేక్ కూడా సరిపోద్ది. అసలు ఖాళీయే ఉండట్లేదండి ఏదైనా చేద్దాం అంటే. అందుకే ఇంకా నెయ్యి కూడా కావాలి కదా, స్వీట్ ఏదైనా చేయాలి అంటే. అందుకే ఇవాళ నెయ్యి తీద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పిండి నిన్న ఇడ్లీ పిండి కలిపాను. ఇడ్లీ పిండి ఎందుకో తెలీదు చాలా పులుపు వచ్చేసిందండి. ఫస్ట్ టైం అంత పులుపు రావడం, అసలు ఎప్పుడు అంత పులుపు రాదు. మామూలుగా కొంచెం అంటే మరీ ఎక్కువ వేడిగా ఉన్నా సరే కొంచెం పులుస్తుంది, అలాంటిది చాలా ఎక్కువ పులిసిపోయింది.
సో అందుకే ఇంకా ఆ పిండిని ఇంక పడేయలేం కదా, అందుకే ఏం చేస్తున్నానంటే కొంచెం మినపప్పు నానబెట్టి ఇప్పుడు మళ్ళీ పిండి కలుపుతున్నాను అనమాట. ఇదేంటి అంటే బాజ్రా పిండి. బాజ్రా అంటే ఏంటది? జొన్నలు కాదు, సజ్జపిండి అంటాం కదా, సో అదనమాట. సజ్జపిండిని మినపప్పులో కలిపేసి ఆ తర్వాత పులిసిన పిండి ఉంది కదా, సో దాన్ని కలిపేస్తున్నాను అనమాట. సో నిన్న కూడా బాజ్రా పిండితోనే కలిపాను ఇడ్లీ పిండి. సో అందుకే ఇంక ఇప్పుడు ఏంటి అంటే అది ఆల్రెడీ పులిసింది కదా, సో ఇంక ఇది కూడా కలిపేసామనుకోండి అప్పుడు కొంచెం పులుపు తగ్గుతుంది కదా, ఇది ఇంకా పులవలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మినపప్పు అంటే మినువులు అనమాట. మినువులు నానబెట్టి సో దాంట్లో నేను కొంచెం ఈ బాజ్రా పిండి అంటే సేమ్ మనం ఇడ్లీ కొలత ఎలా తీసుకుంటామో 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వ తీసుకుంటాం కదా, సో అలాగే 2 కప్పులు పిండి తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు నానబెట్టి రుబ్బుకొని కలిపేసా. దాంట్లో పులిసిన పిండి అయితే ఇంక ఇలా కలిపేసా. ఇది ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు, అందుకే కలిపా. కానీ అదేమో కొంచెం ఎక్కువ పులిసిపోయింది. చెప్పా కదా పులిసినా పర్వాలేదు, ఇలా కొంచెం పిండిని మళ్ళీ కలిపామనుకోండి సో మనకి నార్మల్ అయిపోద్ది అనమాట, అంత ఎక్కువ పులుపు ఉండదు. సో ఇంక దాన్ని అయితే బయట పెట్టకూడదు, ఆల్రెడీ పులిసిపోయింది కాబట్టి పిండి మళ్ళీ బయట పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకా చెప్పా కదా స్నాక్స్ చేద్దామంటే నెయ్యి లేదు. అంటే స్నాక్స్కి మెయిన్గా లడ్డూలే ఎక్కువ చేస్తూ ఉంటాను, సున్నుండ కానీ రాగి లడ్డు కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటా. సో నెయ్యి కావాలి కదా, అందుకని నెయ్యి చేస్తున్నాను. మీగడ ఆల్రెడీ లాస్ట్ టైం తీసిన వెన్న కొంచెం ఉంది, ఇంక ఇదేమో కొంచెం మీగడని కూడా వెన్న చేద్దాంలే అని చెప్పి. పోయినసారి ఏం చేశానంటే ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఏంటంటే నేను వాటర్ ఎక్కువ వేసేసా. అసలు ఆ వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమైందంటే అసలు ఎంత టైం పట్టిందో, మిక్సీలో 1 మినిటేనండి, అసలు 1 మినిట్ కూడా పట్టలేదేమో, జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే మనకి మంచిగా వచ్చేసింది. అంటే వాటర్ ఎక్కువ వేయలేదు ఈసారి, అంటే వాటర్ ఎక్కువ ఫ్రిడ్జ్లో లేవు, దానివల్ల కొంచెమే వేసాను. సో అది నాకు ఇలా అడ్వాంటేజ్ అయ్యింది. కొంచెం వాటర్ అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను అంతే. 1/2 గ్లాస్ కూల్ వాటర్ వేసి మీగడ వేసేసి జస్ట్ అలాగ పల్స్ ఇస్తూ ఆపుతూ, ఒకటేసారి పల్స్ ఇవ్వకూడదు, అప్పుడేమవుద్దంటే హీట్ వస్తుంది కదా, ఒకటేసారి పల్స్ ఇచ్చేసామంటే ఆ వేడికి వెన్న రావడం లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి అటు ఇటుగా ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇస్తే మనకి చూడండి అసలు మొత్తం అంతా మీగడ ఎలా వచ్చేసిందో, మీగడ కాదు వెన్న, ఆ కింద అవన్నీ పాలు అవన్నీ సపరేట్ అయిపోయాయి, పైన మనకి అంచక్క మీగడ వచ్చేసింది. అరే మీగడ కాదు వెన్న వచ్చింది. సో వెన్న వచ్చేసింది కదా, 2 టైమ్స్ వేసాను అంతే. చూడండి ఇలా ఇంత వచ్చింది. దీన్ని కొంచెం నీళ్ళల్లో మంచిగా వాష్ చేసేసి ఇంకా నెయ్యి కాసుకోవడమే అనమాట. కానీ నాకు మాత్రం అసలు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఈ వెన్న తీయడం మాత్రం, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇది లాస్ట్ టైం చేశాను కదా అదనమాట. సో కూరల్లో లేకపోతే అన్నిటికీ ఇదే వాడుతూ ఉన్నాను. ఊరు వెళ్ళి రావడం వల్ల అది ఉండిపోయింది. ఆ ఊరు కనుక వెళ్ళకుండా ఉండుంటే ఏదో ఒక స్నాక్స్ చేస్తాను కాబట్టి అయిపోయేది. సో ఊర్లో లేను కదా ఒక 1 వీక్ అలాగా, సో దానివల్ల ఆ వెన్న అనేది అలాగే ఉండిపోయింది. సరేలే అని చెప్పి ఇంక ఇప్పుడు నెయ్యి చేస్తూ ఉన్నాను. కొంచెం తీసేసాను, అంటే చపాతీల్లోకి కర్రీస్లోకి ఉంటుంది కదా అని కొంచెం తీసాను, మిగతాదంతా కూడా నెయ్యి చేస్తూ ఉన్నాను అనమాట. అయితే నేను వెన్న చేసి పెట్టుకున్నప్పుడు మీకు వెన్న స్మెల్ రాదా లేకపోతే పులిసిపోదా అని అడిగారు. ఏమీ రాదండి. మీరు వెన్నని ఒకవేళ అంటే బటర్ ఎక్కువ తినేవాళ్ళు స్టోర్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారంటే మనకి డీప్ ఫ్రిడ్జ్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, సో అక్కడ పెట్టండి. అక్కడ పెడితే ఏంటి అంటే అక్కడ ఎక్కువగా కూలింగ్ అవుతుంది కాబట్టి మనకి స్మెల్ కానీ టేస్ట్ మారడం కానీ అట్లా ఏమీ ఉండదు ఆ బటర్ అనేది. సో నేనైతే అక్కడే పెడతాను. సో ఇంకప్పుడు అదైతే స్టవ్ మీద పెట్టేశాను. సిమ్లో పెట్టాలండి, అస్సలు హైలో పెట్టకూడదు, సిమ్లోనే కలుపుతూనే ఉండాలి. తెలుసు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందిలేండి, సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ తర్వాత సరుకులు అయితే అయిపోయాయి, అందుకని చెప్పేసి బ్లింకిట్లో అయితే సరుకులు పెట్టాను. నేను అన్నీ కూడా టాటా సంపన్ను ఈ పప్పులు చాలా బాగుంటాయండి, అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ. మినపప్పు మాత్రం డబుల్ హార్స్ తీసుకుంటాను, మిగతా పెసరపప్పు శనగపప్పు తర్వాత ఇంకా ఈ పప్పు దినుసులు అన్నీ కూడా టాటా సంపన్ బాగుంటుంది. ఇంకా శనగపిండి కూడా అదే తీసుకున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పేసి జీడిపప్పు అంటే నెయ్యి కాస్తున్నాను కదా, సో నెయ్యి ఉంది కాబట్టి స్వీట్ ఏదైనా చేద్దామని జీడిపప్పు తెప్పించా. 100 గ్రాముల జీడిపప్పు 130 రూపీస్ ఉందండి. నాకైతే అంటే అప్పుడు ఎంత కేజీ ఎంత పడింది మనకి 1300 పడింది. కేజీ జీడిపప్పు 1300, ఎందుకు వేస్ట్ అనిపించింది. అందుకే ఒక 100 గ్రాములు ప్రస్తుతానికి కావాలి కాబట్టి ఒక 100 గ్రాములు తెప్పించా.
మనం కనుక హోల్సేల్ షాప్కి వెళ్తే అక్కడ 750 800కే వస్తాయి కేజీ జీడిపప్పు. ఎందుకంటే ఇంక ఇప్పుడు అన్ని పండగలు అన్ని మంచి అంటే పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం అంతా ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి జీడిపప్పు నెయ్యి ఎక్కువ వాడతాము. సో మీరు బ్లింకిట్లో కొనకండి, హోల్సేల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోండి. ఒక కేజీ తెచ్చి పెట్టుకుంటే ఈ 2 నెలలు వచ్చేస్తాయి. నాకేంటి అంటే ప్రస్తుతానికి ఏదైనా స్వీట్ చేద్దాం అనుకొని తెప్పించాను, కానీ స్వీట్ ఏం చేయలేదు. సో రేపైనా ఏదైనా స్వీట్ ప్లాన్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆకలేస్తూ ఉంది, సరే ఇంక శనగపిండి ఉంది కదా అని చెప్పి బజ్జీలు అయితే చేస్తున్నాను. ఈ బజ్జీల్లో నాకేమో వాము పెట్టిన బజ్జీలు ఇష్టము, మా పిల్లలకేమో ఉల్లిపాయలు ఉండాలి. సో ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళ కోసం ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇంకా అంటే స్టఫింగ్ అనమాట. సో ఉల్లిపాయలు స్టఫింగ్ పెట్టే దాంట్లో వామ్ అయితే పెట్టను. వామ్ పెట్టిన బజ్జీలు ఉట్టిగా తినేయచ్చు. అదే వామ్ పెట్టకుండా ఉన్నాం అనుకోండి, దాంట్లో ఉల్లిపాయలు పెట్టుకుంటే బాగుంటుంది. సో 2 రకాల బజ్జీలు వేస్తున్నాను అనమాట. ఒకటేమో వామ్ పెట్టిన బజ్జీలు, ఒకటేమో మామూలు బజ్జీలు. సో అన్నీ ఇంకా అలా రెడీ చేసి పెట్టేసా. ఇంక ఇక్కడేమో నెయ్యి, ఇదిగోండి నెయ్యి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా మంచిగా సిమ్లో పెట్టాను కదా, మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనకి అట్టగట్టకుండా ఉంటుంది అనమాట. కలపకుండా అలాగే వదిలేసామనుకోండి ఆ నెయ్యి కిందంతా అలా ఉండిపోతుంది, క్లీన్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. సో సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉంటే మనకి బాగా పూసగా వస్తుంది అనమాట నెయ్యి అనేది. సో లాస్ట్లో కొన్ని మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసాను. ఇదిగోండి నెయ్యి అయితే ఇలా వచ్చింది. చూసారా, వేస్ట్ కూడా ఎక్కువ రాలేదు. మామూలుగా ఒక్కొక్కసారి చాలామందికి ఏంటి అంటే వేస్ట్ ఎక్కువ వస్తుంది కింద, దాన్ని ఏమంటారు ఏదో అన్నారండి లాస్ట్ టైం కామెంట్స్లో పెట్టారు, గోదార ఏదో అన్నారు, నాకు అది రావట్లేదు పలకడం. సో అదనమాట. సో అదంతా మనకి ఎక్కువ కూడా ఏం రాలేదు. సో ఇంకా అలాగే కొంచెం చల్లారిన తర్వాత ఒక బాటిల్లో తీసి పెట్టుకోవడమే. ఈ లోపల ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు, అనుకుంటూనే ఉన్నా వచ్చేస్తారని అన్నట్లుగానే వచ్చేసారు. సరే అని చెప్పి ఇంకా త్వరగా బజ్జీలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం ఉల్లిపాయలు స్టఫింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం కొంచెం లావుగా వేసుకోండి బజ్జీలు. అలా కాకుండా ప్లెయిన్గా తినాలి అంటే వామ్ పెట్టుకున్న బజ్జీలు తినాలి అంటే ఒకవైపు గీరేసేయండి. అంటే గీరడం అంటే ఒకవైపు పిండిని ఇలా గనక గీరేసారనుకోండి, అప్పుడు పచ్చిమిర్చి కూడా మంచిగా నూనెలో వేగి ఆ పచ్చిమిర్చితో పాటు తినేయచ్చు. నిజానికి అసలు ఈ పచ్చిమిరపకాయలు కారమే లేవు, అందుకే ఇంకా లోపల గింజలు కూడా ఏం తీయలేదు నేను. సో ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, అందులో కారము, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు అవైతే పెట్టేసి ఇంక ఇలా మిరపకాయ బజ్జీల్లో ఇలా స్టఫ్ చేసేస్తూ ఉన్నాను. బయట చేసినట్లు చేస్తేనే తింటారండి, అదేంటో పెద్దోడైనా తినేస్తాడు ఎలా ఉన్నా, మా చిన్నోడు ఉన్నాడే వాడికి ఇలా చేస్తేనే తింటాడు ఏ బజ్జీ అయినా. సరేలే అని చెప్పి ఇంత చేసేది వాళ్ళు తినడం కోసమే కదా, ఇంకొక ఉల్లిపాయకి ఏముందిలే అని చెప్పి ఇంకా కట్ చేసి ఇంకా అలా స్టఫింగ్ పెట్టాయన్నమాట. సో చూడండి బయట నుంచి తెచ్చినట్లే ఉన్నాయి కదా. సో ఇంకా అవైతే వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఈ లోపల టీ పెట్టేసా. సో తెలుసు కదా సాయంకాలం అయితే టీ కంపల్సరీ, మార్నింగ్ ఈవినింగ్ అని. సో టీ పెట్టేశాను. ఇంక ఈ లోపల నెయ్యి కూడా చల్లారింది. ఎంత వస్తుందా నెయ్యి అని చెప్పి అంటే ఒకటి ఉంటుంది కదా, సో నాకైతే ఒక 1/2 kg వచ్చిందండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు మాటలతో చెప్పలేను నేనైతే. సో 1/2 kg నెయ్యి అయితే ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇదైతే దాదాపు ఒక 300 ఉంటుందండి. ఒక బాటిల్లో 300 ml ఉంది, ఇంకో బాటిల్లో ఖచ్చితంగా 150 ml ఉంటుంది. అది కాకుండా ఇంకా నెయ్యి ఒక 50 grams వరకు ఆ లోపల ఉందన్నమాట, ఆ గిన్నె లోపల చూపిస్తాను మీకు అది కూడానా. సో ఇదైతే ఆల్మోస్ట్ ఒక 450 grams ఉంటుంది. ఈ రెండు కలిపితే ఖచ్చితంగా 450 grams ఉంటుంది నెయ్యి. ఆ తర్వాత ఇది ఉందా. సో ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నేను ఇందులో వాటర్ వేసి మరగబెట్టినప్పుడు ఏమైందంటే అదంతా బాగా మంచిగా మరిగిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, ఆ పైన అంతా నెయ్యి ఇలాగా మనకి ఐస్ లాగా అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు వాటర్ వేసాను, ఒక 2-3 గ్లాస్ వాటర్ వేసి ఇలా మరగబెట్టాలి. ఒక 5 minutes మరిగితే చాలు. స్టవ్ ఆపేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారనుకోండి, పైన ఆ నెయ్యి అంతా అట్టగట్టేస్తుంది, కింద వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు దాన్ని మనం తీసుకొని ఇప్పుడు నేను పప్పు చేస్తున్నాను, నైట్కి ఆకుకూర పప్పు చేస్తున్నాను. సో ఆ పప్పులో తాలింపు అయితే పెట్టాను. సో అదొక 50 grams దాకా వచ్చింది. మొత్తం ఒక 1/2 kg నెయ్యి అయితే వచ్చిందనమాట. మా ఆయనకి చెప్తే షాక్, అంత సీన్ లేదులే అని. అయ్యో చూడు అని చెప్పి చూపించా అనమాట.
ఇంక ఈ లోపల టీ మరిగిపోయింది. సో టీ కూడా ఇచ్చేసాను. నేను కూడా ఒక కప్పు టీ తాగేసి ఇంకా మొహం కాళ్ళు చేతులు అన్నీ మంచిగా కడిగేసుకొని పూజ చేసుకుంటా ఉన్నానండి. ఇంక మళ్ళీ స్నానం అయితే ఏం చేయను, ఎందుకంటే తలస్నానం చేశాను కాబట్టి. ఇంకా మంచం అలాంటివన్నీ ఏం ముట్టుకోను. మంచం మీద కూర్చోకుండా అలాగా కింద కూర్చుంటాను అనమాట. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుంటాను, కానీ పూజ అయ్యేంత వరకు మాత్రం మంచాలు అవన్నీ ఏం ముట్టుకోను. సో పూజ అయిపోయింది కదా, ఇంకా మొహం కాలు చేతులు అన్నీ కడిగేసుకొని ఇంక ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. సో శుక్లాం భద్రం చదువుకోవడం, స్వామివారి స్తోత్రాలు చదువుకోవడం, అమ్మవారి స్తోత్రం చదువుకోవడం, పూజ చేసుకోవడం. టైం ఉంటే కనకదార చదువుకుంటాను సాయంకాలం పూట, చాలా మంచిది కాబట్టి. సో టైం లేకపోతే మామూలుగా పూజ చేసుకుంటాను. సో అంతే. ప్రసాదం అయితే మా ఇంట్లో దేవుడికి ఎప్పుడు బెల్లమే పెడతా ఉంటాం అనమాట. సో ఇంకా బెల్లం ఇప్పుడే తెప్పించా కదా, సో బెల్లం పొడి అయితే పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇందాక చేసుకున్నాం కదా మనం నెయ్యి, సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి, అంటే బాటిల్లో ఉన్నది ఓకే, దీన్ని మళ్ళీ దాంట్లో కలపకూడదు అనమాట, పాడైపోద్ది. సో ఇదేంటి అంటే ఇది కూడా ఒక రీల్లో చూశాను నేను, ఇలా చేయొచ్చు అని చెప్పి. సో చూసారా, ఇది ఖచ్చితంగా ఒక 50 గ్రామ్స్ అయినా ఉంటుందండి. మామూలుగా అయితే దాంతో స్వీట్ ఏదైనా చేసుకొని తింటారు, లేదంటే షుగర్ కలుపుకొని తింటారు కింద మనకి వేస్ట్ వస్తుంది కదా దాంతో. సో అలా కాకుండా ఇలా వాటర్ కనుక వేసేసి మరిగిస్తే చూడండి మనకి నెయ్యి ఎంత వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పోపు పెట్టేసి పప్పులో కలిపేస్తూ ఉన్నాను అనమాట. సో టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్గా ఉంటుంది కదా అన్నట్లుగా, ఇంకా పప్పులో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదా, అందుకని ఇంకా తాలింపు నెయ్యితో పెట్టేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆకుకూర పప్పు అనమాట ఇది. సో ఇంకా ఇదే నైట్కి బజ్జీలు కొన్ని ఉన్నాయి. సో బజ్జీలు అలాగే పప్పు తినేస్తాం అనమాట. మా నైట్ డిన్నర్ సింపుల్ డిన్నర్ అయిపోయింది. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.